స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకున్నానండి. కందిపప్పు వేసాను, ఒక 2 కప్స్. సాంబార్ చేసుకుంటున్నా. మునక్కాయ, క్యారెట్, వంకాయ, సొరకాయ ఇవన్నీ వేసి సాంబార్ పెడుతున్నాను. నేను ఎలా చేస్తానో మీరు ఒకసారి చూడండి. ఆల్మోస్ట్ అందరూ అన్ని రకాలుగా చేస్తారు. కొత్తగా ఎవరన్నా వంట నేర్చుకునే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ కందిపప్పు వేసాను, వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇందులోకి కట్ చేసుకున్న టమాటాలు వేసేస్తున్నాను. ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకుంటానండి. ఇప్పుడు ఇందులోకి జీలకర్ర నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నానండి. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. కొత్తిమీర ఫ్లేవరు చాలా బాగుంటుంది కదా, నేను ఎక్కువగానే యాడ్ చేసుకుంటాను కొత్తిమీరని. ఇప్పుడు పప్పు తొందరగా ఉడకటం కోసం అనేసి కొద్దిగా 2-3 డ్రాప్స్ ఆయిల్ వేసుకున్నాం. అంతే. ఇప్పుడు మూత పెట్టేద్దాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నానండి సాంబార్ పౌడర్ కోసం. ఇదిగోండి, ధనియాలు ఒక 2-3 స్పూన్స్ వేసుకున్నాను. కొంచెం కరివేపాకు, 1 ఇంచు దాల్చిన చెక్క, ఒక 10-12 మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 1 స్పూను బియ్యం, కొద్దిగా కొబ్బరి, 3 ఇలాచి ఇవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకుందాం. సాంబార్ పౌడర్ నేనైతే ఇలాగే చేసుకుంటానండి. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసుకుందాం. ఇవన్నీ కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఇక్కడ పప్పు ఉడికిపోయింది. దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. సాంబార్ టేస్ట్ అంతా మళ్ళీ మారిపోతుంది, బాగుండదు. సో కలుపుకుంటూ, ఇందులో పచ్చిశనగపప్పు కూడా వేయాలి, బట్ నేను ఇప్పుడు వేసుకోవట్లేదు. మంచి స్మెల్, మంచి అరోమా వస్తుంది. ఎందుకంటే దాల్చిన చెక్క, లవంగాలు, మిరియాలు ఇవన్నీ వేసాం కదా, ధనియాలు. మర్చిపోయా, కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటాను. మెంతులు కొద్దిగా అండి, ఎందుకంటే మళ్ళీ చేదు వచ్చేస్తుంది కదా, అందుకోసం. కానీ మెంతులు చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒకసారి మొత్తం కలిపేసుకున్నాం. వేగిపోయాయండి, ఆఫ్ చేసేస్తున్నా. దీన్ని ఒక జార్లోకి తీసేద్దాం. ఇక్కడ ఒక కడాయి పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం కూరగాయలు అనేటివి కట్ చేసి పెట్టుకున్నాం కదా, వెజిటబుల్స్, అవన్నీ ఫ్రై చేసుకున్నాము. ఫస్ట్ ఈ గిన్నెని అయితే వేడెక్కనిద్దాం. కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు 1 స్పూను ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. అవి చిటపటమన్నాక ఆనియను,
ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ని వేసేద్దాం. ఇప్పుడు ఆవాలు మినపప్పు వేగిపోయాయండి. ఆనియన్స్ వేసాను. ఇప్పుడు కట్ చేసుకున్న సొరకాయ, వంకాయ, మునక్కాయ, ముందు మునక్కాడలు వేస్తున్నాను. క్యారెట్, క్యాప్సికమ్ అనేది లాస్ట్, అంటే కొద్దిసేపు అయ్యాక వేస్తానండి, ఇప్పుడే వేయను. సొరకాయ ముక్కలు వేస్తున్నాను. ఈ విధంగా వంకాయ కూడా ఇప్పుడే వేసేయాలి. ఇప్పుడు ఇవంతా చక్కగా ఫ్రై చేసుకుందాం ఒక 1 మినిట్ పాటు. ఇందులోకి కొద్దిగా పసుపు, చాలా చాలా డెలీషియస్ సాంబార్ అండి. నేను రెగ్యులర్గా అయితే చెయ్యను, నాకు అన్ని వెజిటబుల్స్ అందుబాటులో ఉంటే చేసుకుంటాను. బీన్స్ కూడా ఉంటే బాగుంటుంది. సాల్ట్ యాడ్ చేస్తున్నా, మన టేస్ట్కి తగినంత సాల్ట్. కారం, వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి. సాల్ట్, కారం అయిపోయింది, వేసేసుకున్నాం కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం. అంటే ఇప్పుడు ఈ వెజిటబుల్స్ అన్నీ బాగా కుక్ అవ్వాలన్నమాట. మూత పెట్టేద్దామండి. అవుతా ఉంది, కొద్దిగా బాయిల్ అయ్యాక చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఇంకొక ప్యాన్ పెట్టుకున్నానండి, స్టవ్ ఆన్ చేసుకుంటున్నాను. మునక్కాయ ఫ్రై చేస్తున్నాను. ఈ ప్యాను వేడెక్కనిద్దాం. ఇక్కడ ప్యాన్ పెట్టుకున్నాను కదా, హీట్ అయింది. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇందులో ఆవాలు, మినపప్పు వేసుకున్నాం. ఇక్కడ మునక్కాడలు వేసిన వెజిటబుల్స్ అన్నీ బాయిల్ అవుతున్నాయండి. ఈ సాంబార్ అనేది ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. ఆవాలు, మినపప్పు వేసాను. మునక్కాయ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. కొద్దిగా ఒక 1/2 టీ స్పూను జీలకర్ర, కరివేపాకు తెమ్మని చెప్పాను పొద్దున, ఏది చెప్పానో అదే మర్చిపోయి వచ్చారండి ఒక్కసారి అంతే. ఇప్పుడు ఆనియన్స్ వేసేస్తున్నాను. ఇవి చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి దంచిన వెల్లుల్లి కూడా వేయాలి, అప్పుడు టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మునక్కాయలు కట్ చేసుకున్న మునక్కాయ ముక్కలు వేసేస్తున్నా. మునక్కాయలు మొన్న బయట వెళ్ళినప్పుడు తీసుకున్నానండి, చాలా అంటే చాలా బాగున్నాయి, లేతగా ఫ్రెష్గా ఉన్నాయి. ఇవి ఒకసారి మంచిగా కలుపుకున్నాం.
ఇందులోకి పసుపు యాడ్ చేస్తున్నా. సాల్ట్, వాటర్, ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందాం. నేను వెల్లుల్లి దంచుకొని వస్తాను. మూత పెట్టేద్దామండి. దంచిన వెల్లుల్లి వేస్తాను. మూత పెట్టుకుందాం. ఇందులోకి ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేస్తున్నా. క్యాప్సికము బాగా లేతగా ఉంటుంది కదా, తొందరగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఉడికించిన కందిపప్పుని కూడా మనం యాడ్ చేసుకోవాలి. దానికి ముందుగా మనం మసాలా కోసం వేయించి పెట్టుకున్నాం కదా, అది గ్రైండ్ చేసుకొని వస్తాను. ఇప్పుడు ఇందులోకి పప్పు ఉడికించిన వాటర్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకుంటున్నాను. పప్పు బాగా ఉడికిపోయిందండి, చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది. ఈ వాటర్ వేస్తున్నా. ఇదిగోండి, ఇందాక పొడి కొట్టుకున్నాను కదా, పౌడర్ చేసుకున్నాను కదా మసాలా, సాంబార్ పొడి, అది యాడ్ చేసుకుంటున్నాను. మనకు సాంబార్ ఎంత క్వాంటిటీయో దానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలండి. ఇది పొడి వేసాం కదా సాంబార్ పౌడరు, ఇప్పుడు చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు వేసినటువంటి వెజిటబుల్స్కి ఇదంతా ఈ ముక్కలకంతా ఈ పౌడర్ పట్టి బాగా ఉడికేదాకా కొంచెం పెట్టాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న పప్పుని ఇందులో యాడ్ చేద్దాం. ఇప్పుడు ఇందులోకి ఆనియన్ ముక్కలు వేసుకుంటున్నానండి, లాస్ట్ అండ్ ఫైనల్. కొత్తిమీర కూడా లాస్ట్గా వేసేసుకుంటున్నాను. ఈ సాంబార్ రెసిపీ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. కొంచెం చిక్కగా ఉంది అనిపిస్తే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టాన్ని బట్టి. నాకు కొంచెం చిక్కగా అనిపిస్తుంది కాదు, చిక్కగానే ఉంది. కొంచెం వాటర్ యాడ్ చేస్తాను. సో నేను ఇక్కడ మరికొంత వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి మొత్తం కలుపుకుందాం. చూసారు కదా, అన్ని రకాల వెజిటబుల్స్ వేసి దాదాపు ఇందులో 5 రకాల వెజిటబుల్స్ వేసానండి. మూత పెట్టేద్దాం. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుంటే మొత్తం మనకి సాంబార్ అయిపోతుంది. ఏమేమి వేసాను? మునక్కాయలు, వంకాయ, క్యాప్సికము, క్యారెట్, సొరకాయ. ఉంటే బీన్స్ కూడా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక్కడ మునక్కాయ ఏమైందో చూద్దాం. ఇక్కడ మునక్కాయలు ఉడికిపోవచ్చాయండి. ఒక 1/2 స్పూను కారం వేసాను. కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కొంచెం గ్రేవీ టైప్లో ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఇది రైస్లోనే కలుపుకొని తినచ్చు. మునక్కాయలు కూడా ఉడికిపోవచ్చాయి. ఇంకా ఒక 2 మినిట్స్ ఉంచి దించేసుకోవడమే. మూత పెట్టేద్దాం. దగ్గర పడింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకుందాం. సాంబార్ అయిపోవచ్చిందండి, చూడండి ఒకసారి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇక్కడ మునక్కాయ ఫ్రై, ఇది కూడా అయిపోయింది. ఇది కూడా ఆఫ్ చేసేసుకుంటాను. మా అమ్మగారికి రైస్ పెట్టేశాను ఇక్కడ.
సర్వ్ చేసేస్తా, తీసుకెళ్ళి ఇచ్చేసేస్తాను. ఇప్పుడు సాంబార్ కూడా వేసేస్తున్నా. అన్ని రకాల వెజిటబుల్స్ వేసి చేశానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇందులో క్యారెట్, క్యాప్సికము, వంకాయ, మునక్కాయ, సొరకాయ ఇవన్నీ వేసాం కదా. టేస్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మా అమ్మగారికి ఇచ్చేసి వస్తానండి. ఇక్కడ మా చాక్లెట్కి, హనీకి అన్నం వేసానండి. చెరకు గుడ్డు ఉడికించింది వేసేసి వస్తాను. హలో అండి, గుడ్ ఈవినింగ్. అందరు ఎలా ఉన్నారు? మార్నింగ్ వ్లాగే కంటిన్యూ చేస్తున్నానండి. ఇవాళ శుక్రవారం కదా, అందుకని తలస్నానం చేసుకొని ఇదిగో ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ బాగుందా? మంచిగా రెడీ అయ్యాను. అంటే వ్లాగ్ ఉంది కదా, దానికోసమని. ఇప్పుడైతే ఈవినింగ్ స్నాక్ కోసం ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను. దానికోసం ఆలూస్ చక్కగా కడిగేసి పీల్ చేసేసి దాన్ని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. రండి చూద్దాం. సో ఇక్కడ ఫ్రెండ్స్ ఒక కడాయి పెట్టుకున్నాను. దాంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాయిల్ అవుతుంది ఆ వాటరు. ఇదిగోండి, పొటాటోస్ పీల్ చేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఇందులోకి ఈ మరుగుతున్న వాటర్లోకి వేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా చేస్తాను, నేను రెగ్యులర్గా చేయను. ఎందుకంటే ఇది అంత హెల్దీ కాదు కదా, డీప్ ఫ్రై ఐటమ్ కదా. సో ఎప్పుడైనా ఒక 2-3 monthsకి అలా ఒకసారి అలా తీసుకుంటే ఏం కాదు, కానీ రెగ్యులర్గా అయితే మనం తీసుకోకూడదు. సో ఇక్కడ వేసేసుకున్నాం కదా, ఇందులో ఎలాంటి సాల్ట్ కానీ ఏ పసుపు కానీ ఏం వేయకూడదు. మూత పెట్టి బాయిల్ చేసుకుందాం. కొద్దిసేపు ఉడికించుకోవాలి. ఒక 6-7 minutes ఉడికితే, 5 minutes చాలు, 6-7 కూడా కాదు, 5 minutes ఉడికించుకొని చూద్దాం, దించుదాం. మూత పెట్టేస్తున్నాను. ఒక 5 లేదా 6 నిమిషాలు దీన్ని చక్కగా ఉడికిద్దాము. ఈలోగా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఈ రిత్విక్ ఈవినింగ్ ఏదో ఒకటి చేసి పెట్టమని ఒకటే రచ్చ చేస్తున్నాడు. నాకు ఆకలి, డబ్బులు ఇస్తావా లేదా నువ్వు చేస్తావా? నేను బయట వెళ్ళి ఏదైనా స్నాక్స్ తెచ్చుకుంటాను తినడానికి. బయట సిచ్యువేషన్స్ ఏం బాగాలేవు కదండి, అందుకే ఓపిక చేసుకొని చేస్తున్నా. దారుణంగా ఉంది పరిస్థితి, మీకు తెలియదు ఏముంది. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. స్టవ్ ఆన్ చేస్తున్నాను. అవసరమైతే తప్ప బయటకు వెళ్ళొద్దు. వెళ్ళినా కూడా డబుల్ మాస్క్ వేసుకోండి, సోషల్ డిస్టెన్స్ పాటించండి. మీకు తెలుసు కదా నేను చెప్పేదే ఉంది. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యేలోగా మనము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుందాం, కూల్ వాటర్. కిచెన్లో చూడండి స్వెట్ ఎలా ఉందో, నాకు కారిపోతుందండి. ఎంత హీట్గా ఉందంటే చాలా హీట్గా ఉంది. ఒక 10 నిమిషాలు ఉండాలంటేనే అంత భయంకరంగా బీభత్సంగా ఉంది. అలాంటిది ఫుల్గా నిల్చొని వంట చేసే వాళ్ళకి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. ఏం చేస్తాం, మన లేడీస్కి ఇవన్నీ తప్పవు కదా.
ఇక్కడ ఆయిల్ హీట్ అవుతుంది. ఇక్కడ పొటాటోస్ బాయిల్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. 5 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు ఈ నీళ్ళల్లో నుంచి, ఈ వేడి నీళ్ళల్లో నుంచి చల్లని నీళ్ళల్లోకి వీటిని ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఓకేనా? జాగ్రత్తగా వేసుకోండి మీరు చేసేటప్పుడు. వేడి నీళ్ళు, వేడి వేడి ఆయిల్ ఉంది. సో కేర్ఫుల్. ఇవి పిల్లలే కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పెట్టామంటే. ఎందుకంటే టేస్ట్గా ఉంటాయి కదా. కానీ చెప్పాను కదా, రెగ్యులర్గా అయితే మనం తీసుకోకూడదు, అన్హెల్దీ అని అంటా నేను. బాగా డీప్ ఫ్రై కదా, అందులో పొటాటో. సో ఎప్పుడైనా ఒకసారి తీసుకుంటే ఏం కాదు, పర్లేదు, బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఇక్కడ చల్లనీళ్ళల్లోకి పెట్టేసుకున్నాను. చూసారా, చాలా ఈ చల్లగా ఉండే వాటర్ కూడా బాగా హీట్ అయిపోయాయి, వేడెక్కిపోయినాయి. ఇప్పుడు ఈ నీళ్ళు కూడా ఆరబోసేసి ఇంకా కాస్త చల్లని నీళ్ళు దీంట్లో యాడ్ చేసుకుందాం. సో ఇక్కడ ఫ్రెండ్స్, ఇక్కడ చల్లటి నీళ్ళల్లో ఉన్నటువంటి ఈ పొటాటో పీసెస్ని ఇదిగో ఇలా పేపర్ మీద వేసుకుంటున్నాను. ఈ వాటర్ అంతా కొంచెం పేపర్ పీల్ చేస్తుంది కదా, అందుకోసమని. ఈ విధంగా మొత్తం ఇలా పేపర్ మీద, మామూలుగా ఏదైనా క్లాత్ మీద వేసుకోవచ్చు, పేపర్ మీద కూడా వేసుకోవచ్చు, ఎలా అయినా చేసుకోవచ్చు. మొత్తానికైతే ఆ వాటర్ అంతా, పొటాటోస్కి ఉండే వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఈ బౌల్లోకి కొద్దిగా కార్న్ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఎక్కువ అవసరం లేదండి, లైట్గా, అంటే ఒక 2 స్పూన్స్ వేసాను. సాల్ట్, లైట్గా సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇక్కడ పేపర్ మీద వేసుకున్నాను కదా ఈ పొటాటోస్ని, వీటన్నింటినీ బౌల్లోకి వేసేద్దాం. ఇదిగోండి, ఇక్కడ కార్న్ఫ్లోర్ వేసుకున్నాను కదా, మొత్తానికి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నాను కదండి, ఇలా వేసేసాను. వేసేటప్పుడు జాగ్రత్తగా వేసుకోవాలండి, ఒకేసారి ఎక్కువగా వేయకూడదు, మితంగా వేసుకోవాలి. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వీటిని తీసేసి ఒక పేపర్ నాప్కిన్ మీద వేసేద్దాం, లేదంటే న్యూస్ పేపర్ ఉంటుంది కదా, దాని మీదన్నా వేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ ప్లేట్లోకి తీసేసుకున్నాను. ఇప్పుడు పెప్పర్ పౌడర్ చేసుకున్నానండి. కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని వీటి మీద స్ప్రింకిల్ చేస్తున్నా. ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకుందాం. చక్కగా మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇదిగోండి, రెడీ అయిపోయింది ఫ్రెంచ్ ఫ్రైస్. దీన్ని ఇప్పుడు సర్వ్ చేద్దాం. మా అమ్మగారికి ఇచ్చేసి వస్తాను, రిత్విక్ కూడా వేసిస్తాను, నేను టేస్ట్ చూస్తా. ఇదిగోండి, నేనైతే టేస్ట్ చూస్తున్నాను, చాలా బాగున్నాయి, పర్ఫెక్ట్గా వచ్చాయి. కాకపోతే
ఇవి తింటే మళ్ళీ కాళ్ళు నొప్పులు అవి వస్తాయేమో నాకు భయం అండి. రిత్విక్కి మా అమ్మగారికి ఇస్తా. బాగున్నాయి, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఇంకా అమ్మా ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ చూసి నాకు చెప్పు. పెప్పర్ పౌడర్ చల్లాను దాని మీద. చాలా బాగుంది. బాగున్నారా? బాగున్నారా? సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ మీరు చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మార్నింగ్ చేసిన మధ్యాహ్నం చేసిన వెజిటబుల్ సాంబారు, ఇప్పుడు చేసిన ఫ్రెంచ్ ఫ్రైస్, అవి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ సెషన్లో కామెంట్స్ చేసి చెప్పండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. రేపు మరో మంచి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.